అటు కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి భారీ ఎత్తున ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ స్థలానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కొంతమంది నేతలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈ రోడ్ షో, ఎట్లా జరుగుతూ ఉంది, ఏంటి పరిస్థితి? రోడ్ షో బ్రహ్మాండంగా అవుతుందండి. ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో రామన్న ఇక్కడికి ప్రాంగణంకు విచ్చేయనున్నాడు. నా పేరు నరేందర్ రెడ్డి అండి. నేను సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన నేను. బ్రహ్మాండంగా ఉందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈసారి 4వ సారి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఇక్కడ చాలా సునీతమ్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. అందరూ అదే చెప్తున్నారు. ఎంతవరకు ఇంపాక్ట్ ఉండనుంది ఈ రోడ్ షో? రోడ్ షో అందరికీ తెలుసండి. ఇక్కడ ఈ అభివృద్ధి హైదరాబాద్లో చేసిన అభివృద్ధి, తెలంగాణలో చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుంది. రోడ్ షో రామన్న జస్ట్ వచ్చి మేమున్నామని అభయం ఇవ్వడానికే వస్తున్నాడు. 2 ఏళ్లలో చేసిన ఈ విధ్వంసానికి మేమున్నాము, మీరు ధైర్యంగా ఉన్నానని చెప్పడానికే వస్తున్నాడు తప్ప ఓట్లు డెఫినెట్గా మేము గెలుస్తున్నాం. బీఆర్ఎస్ గెలుస్తుంది ఈసారి. కాంగ్రెస్ మెజారిటీతో గెలుస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మంత్రులు. వాళ్ళంతా మంత్రులు ఇంత వర్షం పడి ఆ రైతులంతా అల్లాడిపోతున్నారు. వాళ్ళ దగ్గర పోకుండా వీళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీ బై ఎలక్షన్స్లోని ఇప్పుడు నిన్ననే మళ్ళీ ఇవాళ మన అజరుద్దీన్ గారికి ఒక మినిస్టర్ ఇచ్చి మైనార్టీ ఓట్లు కావాలని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. దాంతోనే మనకు తెలిసింది వాళ్ళు ఎంత భయపడుతున్నారో అని. దానికి ఇంకా మనం ఎక్కువ చెప్పని అవసరం లేదు. బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్ 100%. రామన్న ఈజ్ జస్ట్ కమింగ్ టు అష్యూర్ ఆల్ ద తెలంగాణ పీపుల్ విత్ దిస్ బై ఎలక్షన్స్. ఈ విజయం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఇంకా ముందు కూడా బీఆర్ఎస్ వస్తుంది. ఇంతమంది జనాలు రావడం అంటే బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమతో అనుకోవచ్చా, కాంగ్రెస్ మీద వ్యతిరేకత? ఇప్పుడు బీఆర్ఎస్ ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా ఇన్నేళ్ళు మేము చేసిర్రు, మేము కొత్తగా ఏదో చేంజ్ చేస్తామని చేసిర్రు. 2 ఏళ్లలో వాళ్ళు అసలు వాళ్ళ ఏడుపు ఎవరు ఓదార్చలేని పరిస్థితిలో వచ్చింది వాళ్ళది. కాబట్టి వాళ్ళకు ఇంకా ఏం లేదు. అందుకనే ఉన్న మినిస్టర్స్ అంతా సెక్రటరీ లేరు, గ్రామాలలో లేరు. ఇంత వరదలు వచ్చి సగం వరంగల్ మొత్తం మునిగిపోయింది వరదలలో. ఒక్కరు పోయి అక్కడ పలకరించిన నాదుడు లేడు. మేము బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఈ వరంగల్ వరదలకు కూడా సాయం చేయాలని చెప్పి ఇవాళ నేను నిశ్చయించుకున్నాము. మా వంతు మేము బీఆర్ఎస్ ఎక్కడున్నా వివిధ దేశాలలో ఉన్నాం. మేము 56 కంట్రీలో ఉన్నాము బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ. మేము ఎక్కడున్నా కూడా మేము మా రామన్న గారిది ఆశయాలు, మన కేసీఆర్ గారు చేసిన సంక్షేమం ఇన్ని రోజులు బీఆర్ఎస్ మేము ముందుకు తీసుకెళ్లాలని ఇంత దూరం వచ్చినాం. జై కేసీఆర్, జై తెలంగాణ. మాది వరంగల్. నేను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చా, సాఫ్ట్వేర్ ఇంజనీరే. సో మేము మెయిన్గా వచ్చింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము నిన్నటి నుంచే. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈసారి కాంగ్రెస్ వాళ్లకు చెప్పుదెబ్బ కొట్టినట్టే. ఈ ఓట్లు భారీ మెజారిటీతోటి గ్యారంటీ సునీతక్క గారు గెలుస్తారు, అది ఖచ్చితం. ఎందుకంటే ఇప్పుడున్న అభివృద్ధి మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి చాలా తేడా ఉంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ జీరో. సో నౌ కరెంట్లీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు 20 years బ్యాక్. సో అందుకే బీఆర్ఎస్ ఈసారి గెలిపించుకుంటే అందుకే ఈ బై ఎలక్షన్ మన వాళ్ళకి చెప్పుదెబ్బ కొట్టుకున్నట్టే. సో తప్పకుండా మనం సునీత మేడం గారిని భారీ మేరతో గెలిపించుకుందాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. ఎంత భారీ ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి, ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసింది 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్కి ఓటేసి. సో మళ్ళీ ఆ తప్పు సరిదిద్దుకునే టైం వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఈసారి గ్యారంటీ మినిమం 1 to 2 lakhs మెజారిటీతో గెలిపించుకొని తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మనకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకప్పుడు 0 ఉంటుంది వాళ్ళ సీటు. వాళ్ళు చేసింది అభివృద్ధి శూన్యం, మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతుంది. సో అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకు స్టార్టింగ్ బేస్ మనం డౌన్ చేస్తే ఎంత డౌన్ చేస్తే అంత మంచిది పార్టీకి. అందుకే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికానే కాదు, మాది ఆల్మోస్ట్ 54 దేశాలు, 54 నుంచి 56 దేశాలలో ఉంది బీఆర్ఎస్కు సపోర్ట్ చేయటం. సో ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళంతా కృషి చేసి ప్రోత్సహిస్తున్నాం. సో మా వరకు అయినంత కృషి మేము కూడా చేస్తాం తప్పకుండా. జై తెలంగాణ. ఎందుకంటే చాలా గట్టిగా పనిచేస్తున్నాం. ప్రతి కార్యకర్త నుంచి కేటీఆర్ గారి దాకా కేసీఆర్ సార్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దిశానిర్దేశం చేసుకుంటూ అద్భుతంగా ఈ ప్రచారం సాగుతుంది. చాలా నమ్మకంగా ఉన్నాం. మాకంటే డబల్ నమ్మకం మన ఓటర్లకు ఉంది. ఖచ్చితంగా మాగంటి సునీతమ్మని గెలిపిస్తామని. గత 24 నెలల్లో రాష్ట్రాన్ని
ఏ రకంగా వీళ్ళు మొత్తం బస్సు పట్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ప్రజలకు చాలా పెద్ద క్లారిటీ ఉంది. సో ఇక్కడ మేము వాళ్ళ ఫెయిలియర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ వాళ్ళకి తెలిసిపోయింది ప్రజలకు గత 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఏంటో. మాగంటి సునీత గారు గెలిస్తే ప్రత్యేకంగా ఎలా మేము ఈ ఎమ్మెల్యే ఫండ్స్తో ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నాడు, ఇక్కడ ఏది చేసింది లేదు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒక మంచి అందరితోని కలుపుకపోయే మనిషి, ఒక ఫ్యామిలీ మనిషిలాగా గోపన్న ఉండేది. దానికి తగ్గట్టే ఆడబిడ్డ సునీతమ్మను కూడా ఆదరిస్తారు. ఒక రౌడీకి ఒక లేడీకి మధ్య జరుగుతున్న ఇది యుద్ధం కాబట్టి డెఫినెట్లీ రౌడీలు ఈ ప్రజాక్షేత్రంలో పనిచేయరు. ఎవరైనా ఇంటికి పిలిస్తే సాధారణంగా టీ తాగిచ్చి ఆహ్వానించి కూర్చొని మాట్లాడే పద్ధతి ప్రకారంగా వెళ్ళే ఒక లేడీకి బోరబండలు వస్తే మళ్ళీ బయటికి వెళ్ళని అని చెప్పి బెదిరించి ఒక రౌడీకి మధ్య జరుగుతుంది. కాబట్టి ప్రజలు చాలా క్లారిటీ ఉంది. కేటీఆర్ గారు ఈరోజు రోడ్ షోస్ ప్రారంభించబోతున్నారు. సో ఈ వేవ్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షంగా సాయంత్రం చూడగలరు. భారీ ఎత్తున జనాలు పోటెత్తుతా ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తా ఉన్నాం. సో ఎట్లా చూడొచ్చేది అంతా కూడా నేను అంటున్నాను, మీరు చూస్తున్నారు, మీరు టోటల్గా ఇక్కడ ఏదో లీడర్స్ ఉన్నా కానీ లేకపోతే ఇక్కడ కార్యకర్తలు ఉన్నా కానీ ఎవరు కూడా ఎవరిని రమ్మని చెప్పట్లేదు. స్వతహాగా మీరు ఒకసారి కెమెరా తిప్పి చూసినా కూడా ప్రజలు అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి స్పీచ్ వినాలి. ఈ 24 నెలల్లో వీళ్ళు చేసిన ఏదైతే పెద్దగా మనకు డ్యామేజ్ చేశారో దానికి జవాబు చెప్పాలి, బీఆర్ఎస్ని గెలిపించాలి. సో డెఫినెట్గా మేము బీఆర్ఎస్తో ఉన్నాము కాబట్టి మేము ఈ సభకు రావాలని చెప్పి స్వతహాగా జనాలు వస్తున్నారు. నాకు కూడా ఒక మంచి పండుగ వాతావరణం ఇది. బీఆర్ఎస్ ఏది చేసినా సార్ అద్భుతంగానే ఉంటుంది. సో ఎక్కడ మేము ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ అది చేయట్లేదు. కానీ ప్రజాక్షేత్రంలో ఈరోజు ప్రజలు మా పక్షాన ఉన్నదానికి ఈ జనాలే మీకు సాయంత్రం సంకేతం. ఇది విజయోత్సవాలే అనుకోవచ్చా? నేను అంటున్నాను కదా, మేము 100% గెలిచిపోయాం. మాకు ఓన్లీ మెజారిటీ ఎంత అన్నది మాకు తెలియాలి. మాకు కార్పొరేటర్ ఇక్కడ వేరే పార్టీ వాళ్ళ లేకపోతే క్యాండిడేట్ రౌడీయా లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నాడు మాకు అనవసరం బ్రదర్. 24 గంటల్లో నువ్వు 24 నెలలుగా నువ్వు ఏం నష్టపరిచినావు అన్నదే ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి దాన్ని రీసౌండ్ బ్యాలెట్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇంత భారీ ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు కేటీఆర్కి ఈ రోడ్ షోకి సంబంధించి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసిన పాలన ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం చూశారండి. ఈరోజు చూస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ రోజు తెలంగాణలో ఎలక్షన్ వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే రాష్ట్ర ప్రజలు ఈరోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేసీఆరే కావాలి, కానీ ఈ పేదలు దోచుకునే కాంగ్రెస్ పార్టీ వద్దు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు ఇప్పుడెప్పుడు వస్తాయని 1000 కళ్ళతో ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారండి కేసీఆర్ కోసం. ఎందువల్లంటే ఈరోజు హైదరాబాద్తో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బీసీ ఎస్సీలు మొత్తం రెక్కల కష్టం మీద ఆధారపడి మూసీ నది పక్కనే చిన్న 100 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకుంటే మొత్తం కూడా హైదరాబాద్తో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది, దోస్తుంది. కనీసం 2-3 తరాలు కష్టపడితే కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోలేదు. అలాంటి ఇల్లుని ఈరోజు హైదరాబాద్తో కాంగ్రెస్ పార్టీ దోస్తుంది. కనుక ఈరోజు కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇంత మద్దతుగా అనిపిస్తుంది, ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ కానీ ప్రజలకు మంచి చేసిన పార్టీ గెలుస్తుందండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇంత కూడా మంచి చేస్తలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కనుక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వరు. ఊరికి ఏదో కబుర్లు చెప్తున్నారు, మేము గెలుస్తామని. కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీకేనా మద్దతు అంతా కూడా? మేము అది ఇప్పుడు చెప్తున్నా కదా, జూబ్లీహిల్సే కాదు రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ వద్దని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు కార్మికులు కర్షకులు శ్రామికులు అనే తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటున్నారు. ఈ రోడ్ షో తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? రోడ్ షో తర్వాత పరిణామాలు ఏం లేదండి, మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉంది. కాంగ్రెస్ వైపు ఏమీ లేదు. ఏ రోడ్స్ కానీ, ఏ మీటింగ్ కానీ, ఏ ప్రసారాలు కానీ, ఏ సభలు కానీ మొత్తం ఖాళీ ఏదో చూడడానికి వస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి కాదు. మొత్తం బీఆర్ఎస్ కేసీఆర్ వైపే చూస్తున్నారు. మొత్తం టోటల్గా అయిపోయినట్టే. ఈ కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.